రాష్ట్రమే కాదు మన దేశం కూడా అక్కడ రిజర్వేషన్లకు సంబంధించిన అంశం పక్కన పెడితే టెక్నాలజీ పరంగా కానీ ఆ రిసోర్సెస్ కూడా మన దేశం అడాప్ట్ చేసుకోలేకపోతుంది. అలాంటి వాళ్ళను ఉపయోగించుకునే స్థాయిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఏర్పాటు చేయట్లేదని కూడా పెద్ద ఎత్తున విశ్లేషకులు అంటారు. ఇలా ప్రతి వస్తువు కూడా చైనాకి వెళ్ళి వస్తుందని చెప్తారు. చైనా ఇక్కడనే తయారు చేసి వస్తువు ఇలా ముడి సరుకుని తెచ్చి మనం ఇక్కడ తయారు చేసుకునే పరిస్థితి వదిలిపెట్టి మన దగ్గర ఉన్నటువంటి నైపుణ్యతను ఇదే రిజర్వేషన్ వ్యవస్థను ఇంకో రాజకీయ పార్టీలు ముందు మారాలి, రాజకీయ నాయకులు మారాలి. వాళ్ళ వ్యక్తిగత స్వార్థాల కోసం ఈ దేశం వ్యవస్థను ఇబ్బంది పెడతా ఉన్నారు, దేశ వ్యవస్థను నాశనం చేస్తూ ఉన్నారు. ప్రజలను మరింతగా ఆలోచించకుండా చేస్తున్నటువంటి వ్యక్తి వాళ్ళే. ప్రజలు ఎప్పుడైతే 100 మార్కులకు కొట్లాడి 80 మార్కులు వస్తారో వాళ్ళ ఆలోచన శక్తి పెరుగుతుంది. పెరిగినప్పుడు నా దేశ పరిస్థితి ఏంది, నా రాష్ట్ర పరిస్థితి ఏంది, ఈ రాజకీయ నాయకులు చేసే తప్పేందని ఆలోచనకు వస్తారు. వాళ్ళను ఆ విధంగా రానియకుండా అడ్డుకుంటుంది రాజకీయ నాయకులు. నిజంగా రాజకీయ పార్టీలు సామాజిక కోణంలో రిజర్వేషన్ల గురించి కానీ ఆయా సామాజిక వర్గాలకు న్యాయం చేస్తామని చెప్తుందా, లేకపోతే దీనిలో రాజకీయ కోణం ఉందా? సామాజిక న్యాయం చేస్తామనుకుంటేనే వాళ్ళను ఎదగకుండా చేస్తూ ఉన్నది. దాన్ని మనం ప్రజలుగా అర్థం చేసుకోవట్లేదు. మనం ఏమనుకుంటున్నాం, అరే మాకు తక్కువ కులం కాబట్టి మాకు రిజర్వేషన్ ప్రభుత్వం ఇస్తుంది, సంక్షేమ పథకాల్లో వాటా ఇస్తుంది అనుకుంటున్నాం. కానీ నువ్వు నీ కాళ్ళపై నువ్వు ఎదగడానికి నీకు అవకాశం ఇస్తే నువ్వు దాన్ని ఎందుకు అడుగుతావు కదా? ఇలా రాజకీయ పార్టీలు కూడా ఒకవైపు నిన్నే తక్కువ చేసి చూపించకుండా నీకు ఆలోచన విధానం తక్కువ చేసుకుని నీదంతా నువ్వే డిమోరల్ అయ్యే విధంగా నిన్ను తయారు చేస్తూ ఉన్నావు. అరే నువ్వు లేదు, నువ్వు ఆకలి కోసం అలమటించే వ్యక్తివి, నువ్వు కొట్లాడాలన్నప్పుడు ఆ వైపు కొట్లాడతాడు. కానీ నువ్వు ఆన్న ఇంట్లో ఉండు, నీకు ఇంత భోజనం తెచ్చిస్తా అంటే వాడు ఆ విధంగా అలవాటు అవుతాడు కదా, సోమరిపోతు అవుతాడు కదా. ఇలా పింఛన్లు ఇస్తారు, ఎంత 4,000 5,000 పింఛన్లు ఇస్తారు. ఎందుకు అది? ఇలా ఎవరైతే పింఛన్ అవసరం ఉంటుందో ఆ వ్యవస్థ లేదు. గ్రామాలలో నా చుట్టం నీ చుట్టం, నా రాజకీయ పార్టీకి నీ రాజకీయ పార్టీకి అలా కొడుకు పని చేసిండు, మా రాజకీయ పార్టీని తీసుకొచ్చి ఎవరు పడితే వాళ్ళకి పింఛన్లు ఇస్తారు. ఇలా పింఛన్ వ్యవస్థ ఎవరైతే కుటుంబంలో సభ్యులు లేరో వాళ్ళకు అంటే వాళ్ళ సాదే పిల్లలు లేరు, దుర్వినియోగం అవుతుందా పింఛన్ వ్యవస్థ? 100% దుర్వినియోగం. వయసును బట్టి అర్హతను బట్టి ఇస్తారు. ఏమంటున్నా, ఇలా మా నాన్నకు 65 ఏళ్ళు, మేము పిల్లలుగా ఉన్నాం కదా, నీ పిల్లలు నీ బాధ్యత ఏంది? అయ్యో ముసలాయన అయిండు, ప్రభుత్వం ఆదుకోవాలంటే ఎట్లా ఆదుకుంటుంది? మరి కన్నటువంటి పిల్లల పరిస్థితి ఏంది? ఆమెకు ఉన్నటువంటి ఆదాయం ఏంది? ఇప్పుడు ఆమెకి ఇంతో అయితే భూమి ఉంటుంది, 1/2 ఎకరం భూమో 1/4 ఎకరమో సొంత ఇల్లు ఉంటుంది కదా, వాళ్ళ పిల్లలు చదువుకున్న వాళ్ళు ఉంటారు కదా, పిల్లలు చదవాలి. నువ్వు మొత్తమే ఎవరు పిల్లలు లేనటువంటి వ్యక్తులకు నువ్వు పింఛనిస్తున్నావు అంటే ఒక అర్థం ఉంది. కానీ ఇలా నీకు అన్ని విధాలుగా ఉండి రాజకీయ పార్టీలకు పనిచేసినని వాళ్ళ పిల్లలు పనిచేస్తున్నారని చెప్పి ఎవరు మారితే వాళ్ళు ఏజ్ అయిపోగానే తీసుకొచ్చి పింఛన్ ఇవ్వడం. ఇంకో గొప్ప విషయం ఏంటంటే 65 సంవత్సరాలకు రిటైర్మెంట్ ఏజ్ ఉంటుంది, కానీ ఇలా 59 సంవత్సరాలకే పింఛన్ ఇస్తా అంటారు. నువ్వు పనిచేసేటోడేమో 65 సంవత్సరాల దాకా పనిచేయాలి, 65 సంవత్సరాల తర్వాత నువ్వు రిటైర్మెంట్ కావాలంటారు. కానీ ఇంటికాడ ఉండేటోడు నువ్వు 59 సంవత్సరాలకి నువ్వు పింఛన్ తీసుకో అని చెప్తారు. ఏంది లాజిక్? మరి ఎంత దారుణం అంటే రాజకీయ పార్టీలు వాళ్ళు గెలవడానికి ప్రభుత్వ సొమ్మును అప్పనంగా ఇస్తూ ఉన్నారు, దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వ వనరులను కాపాడవలసినటువంటి రాజకీయ నాయకులు ఇలా వనరులను కూడా కంప్లీట్గా దుర్వినియోగం చేసారు. ఇలా లక్షల కోట్ల రూపాయలు అప్పు అయిందంటే ఎందుకు అయింది? ఎవరు అడగాలి దీన్ని? ఇలా ఈ రాష్ట్రం దివాలా చేసి లక్షల కోట్ల అప్పు అయిందంటే ప్రతి నెల మిత్తిలు కట్టడానికి మన దగ్గర డబ్బులు సరిపోవట్లేవు అంటారు. మరి అప్పు చేసిన వాళ్ళు ఎవరు? ఈ అప్పుకు కారకులు ఎవరు? నువ్వు 10 రూపాయలు పెడుతున్నావు అంటే ఆ 10 రూపాయలకు 2 రూపాయలు రిటర్న్ వచ్చే విధంగా నువ్వు ప్రాజెక్టు రూపకల్పన చేయాలి. కానీ నువ్వు లేవు. నేను ఒక ఉదాహరణ చెప్తా. గత ప్రభుత్వం ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇచ్చింది. దానివల్ల ఏం ప్రయోజనం? నాకు 10 లక్షలు ఇచ్చినావు, ఇట్లా అన్ని బ్యాంకులు 10 లక్షలు ఇచ్చిన రిటర్న్ అడుగుతాయి. నువ్వు 10 లక్షలు ఎట్లా కడతావు, నెలకు ఎంత కడతావు అంటారు. ఇలా సంక్షేమ పథకాల్లో 10 లక్షలు ఇచ్చిన నువ్వు 5 లక్షల రూపాయలు మాపి 5 లక్షల రూపాయలు రిటర్న్ కట్టాలన్నప్పుడు కొద్దిగా బాధ్యతగా ఉంటుండే. ఇలా నువ్వు 10 లక్షలు ఇవ్వడం వల్లనే ఇలా నీ రాజకీయ పార్టీ సబ్సిడీ లాగా ఇవ్వాలి, నువ్వు ప్రోత్సహించాలి. అది కూడా ఏం చేయాలి? ఒక కుటీర పరిశ్రమ పెడతావా, ఏం పెడతావు? నాకు నియంత్రణ ఉండాలి. నియంత్రణ లేదు. డబ్బులు విచ్చలవిడిగా పథకాలు, సంక్షేమ పథకాల మీద ప్రభుత్వాలు ఒకసారి ఆలోచన చేయాలి. మనం డబ్బులు ఎందుకు ఇస్తున్నాం, ఎవరికి ఇస్తున్నాం? ఇలా లక్షల కోట్ల రూపాయల విలువైన భూములు విదేశాల నుంచి వచ్చే సాఫ్ట్వేర్ కంపెనీలకు దారాదత్తం చేస్తూ ఉన్నాయి. ఎవరు ఆస్తి ఎవరికి ఇస్తారు? ఇలా వాళ్ళు ఏమంటారు, మేము 500 ఉద్యోగాలు ఇస్తాం అంటారు. నువ్వు 500 నీ అవసరం ఉంది, నీ కంపెనీ నడవాలంటే నీకు 500 మంది అవసరం ఉంది. తీసుకుంటావు,
నువ్వు వాళ్ళకు జీతం ఇస్తావు, నువ్వు వెళ్ళిపోతావు. కానీ ఇలా కంపెనీని నువ్వు పెడుతున్నా, నాకు 100 ఎకరాలు కావాలన్నప్పుడు ప్రభుత్వం 100 రూపాయలు 200 రూపాయలు ₹1,00,00,000 రాస్తే వాళ్ళకి ఇస్తారు. ఎందుకు ఇవ్వాలంటున్నా? నువ్వు వ్యాపారం చేయడానికి వచ్చినావు కదా విదేశం నుంచి. నువ్వు అదే నువ్వు ఇక్కడ ఉన్నటువంటి యువకులకు నీవు అయితే 100 కోట్ల రూపాయల భూమి ఇస్తున్నావో ఆ 100 కోట్ల తీసుకుపోయి పరిశ్రమలు పెట్టు. ఇలా తెలంగాణను ఏం చేసిరు? ఐటీ హబ్ లేకపోతే రియల్ ఎస్టేట్ వ్యాపారం. ఇలా భూమి అని ఎన్ని రోజులు విలువ ఉంటుంది దానికి? ఇలా హైదరాబాద్ చుట్టూన్నటువంటి మనం ఎంత అవసరం ఉందో దానికన్నా ఎక్కువ రెట్టింపు ఇలా రియల్ ఎస్టేట్ వ్యాపారం ఇల్లు కట్టడం అయింది. ఇలా రియల్ ఎస్టేట్ అందుకే పడిపోయింది. రెండోది ఐటీ. అవసరానికి ఎక్కువ కట్టిరంట. అవసరానికి ఎక్కువ కట్టిరు. గతంలో ఉన్నదానికని ఇప్పుడు అవసరానికి ఎక్కువ కట్టిరు కాబట్టి అందరూ అటువైపు వ్యాపారం వైపు పోయారు. ఇలా హైదరాబాద్లో పరిశ్రమలు లేకుండా చేసి ఇలా కేవలం రియల్ ఎస్టేట్నే పరిశ్రమ చేసి రియల్ ఎస్టేట్ ఇలా మొత్తం కుప్పకూలినాక ఆదుకోవడానికి ఇప్పుడు పరిశ్రమలు ఇప్పుడు వాడుతుంది. ఇప్పుడు దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి 5 సంవత్సరాలు పడుతుంది. ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం నుంచి రాసిన పరిశ్రమలు ఇలా ఈసీఎల్ కానీ బిహెచ్ఎల్ కానీ పెద్ద పెద్ద సమస్యలు ఉన్నాయిగా, ఇలాంటి సమస్యలు కొత్త ఏం రాలేదు. ఈ 15 సంవత్సరాలలో ఒక్కటి కూడా రాలేదు. రాకపోవడం వల్లనే నిరుద్యోగం పెరిగింది. అదేవిధంగా ఇక్కడ ఇలా మనం చైనా నుంచో వేరే దేశం నుంచో ఇంపోర్ట్ చేసుకుంటున్నటువంటి చిన్న టీ కప్పు నుండి కూడా మనం ఇదే విదేశాలపై ఆధారపడుతున్నాం. మరి ఎందుకు మనం తయారు చేసుకునే పరిశ్రమ ఇక్కడ పెట్టలేదు? మనకు ఇక్కడ వచ్చే పరిశ్రమలు ఏమొస్తున్నాయి? కేవలం ఫార్మాస్యూటికల్స్, ఏంది విషవాయువులు వచ్చేటువంటి కంపెనీలు మాత్రమే పెడుతున్నాం. మిగతా కంపెనీలు మన ప్రొడక్ట్ కంపెనీలు పెట్టుకోలేమా? ఎందుకు ప్రభుత్వాలు అటువైపు ఆలోచన చేయలేకపోయినాయి అంటే ఇవన్నీ వదిలేసి ఒక రిజర్వేషన్ల దగ్గరనే కాన్సన్ట్రేట్ చేస్తున్నాయి. ఓన్లీ రిజర్వేషన్. ఇప్పుడు ఇది ఏది లేనట్టు ఇంతమంది ఇబ్బంది పడుతూ ఉంటే ఇవాళ గ్రామాలలో కూడా ఎవరు సర్పంచ్ పోటీ చేయడానికి ముందుకు వస్తలేరు. ఎందుకు వస్తలేరు? గత ప్రభుత్వంలో సర్పంచ్ అయినటువంటి వ్యక్తి లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి రోడ్లు వేసి మోరీలు కట్టితే అప్పుడు ప్రభుత్వ బిల్లులు రాలే, ఆత్మహత్యలు చేసుకున్నారు సర్పంచులు. ఇలా మనం చేసినా కూడా ఇలా 5 లక్షలు 10 లక్షలు గ్రామ పంచాయతీలు ఖర్చు పెడితే రేపు పొద్దున వచ్చే పరిస్థితి లేదు. అసలు రాష్ట్రంలో ఖజానా ఖాళీ అంటారు. ఊర్లలో చేద్దామంటే పని లేవు. గత పని చేసినటువంటి సర్పంచులకే పైసలు రాలే. ఏం ఇంట్రెస్ట్ తోటి చేస్తారు పనులు? ఇలా సర్పంచ్ గత 10 సంవత్సరాల ముందున్నటువంటి సర్పంచ్ ఇంట్రెస్ట్ గ్రామాల్లో ఇంట్రెస్ట్ లేకపోయినా కానీ ఆ యొక్క ప్రాధాన్యత తగ్గలేదు, పోటీ చేసే వాతావరణం తగ్గలేదు. ఎందుకో చాలా మంది అనుకున్నారు. కానీ ఇక్కడ పరిస్థితులు కనుక చూస్తే మాత్రం, నామినేషన్ల పర్వం కనుక చూస్తే మాత్రం, సర్పంచ్ ఎన్నికలు వచ్చే వరకు మాత్రం ఆ ఇంట్రెస్ట్ మాత్రం ఆ హైప్ అట్లాగే ఉంది. ఒకవైపు తెలుసు పోటీ చేసే వాళ్ళకి రేపటి రోజు ప్రభుత్వం నుండి సహకారం ఉండదు, అప్పుల పాలవుతుందని తెలిసినా కానీ ఎన్నికల విషయంలో మాత్రం ఆ క్రేజు, ఆ డిమాండ్, ఆ ప్రియారిటీ తగ్గట్లేదు. ఎవరు వచ్చారు ఇలా క్రేజ్లకు? గ్రామాలలో కష్టపడి పనిచేసిన కార్యకర్త వచ్చిండా? మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళి పోయేటోళ్ళు, ఇక్కడ హైదరాబాద్ వ్యాపారం చేసుకుపోయేటోళ్ళు పోయారు మన ఊళ్ళకు. వాళ్ళకి అక్కడ ఉంటేంది, ఇక్కడ ఉంటేంది. ఇప్పుడు డబ్బు ఉండి దీని ఏంటంటే సర్పంచ్ పదవిని ఉందాతనంగా భావించేటోళ్ళే పోటీ చేస్తారు. కానీ బాధ్యతగా చేయాలనుకున్న ఎవరు కూడా వెనకాడికి వేసారు. ఎందుకంటే నా దగ్గర 100 రూపాయలు తీసుకుపోయి ఆ పదవికి పెడితే రేపు నా పరిస్థితి ఏంది, ప్రభుత్వం నుంచి వచ్చే పరిస్థితి అన్నారు. ఇక్కడ డబ్బున్నోళ్ళు డబ్బున్నోళ్ళు పోయే ఎవరు చేయనంటేనే పోయి చేస్తూ ఉన్నారు. నువ్వు లాస్ట్ ఎలక్షన్లకి ఈ ఎలక్షన్లకు చాలా తేడా ఉంది. లాస్ట్ ఎలక్షన్లో ఉన్నంత అడావుడి పోటీ తత్వము ఈ ఎన్నికలలో లేదు. క్లారిటీ ఉంది. ఈసారి చాలా స్తబ్దత ఉంది. ఎన్నికలు ఎక్కడ కూడా పెద్దగా లేదు. ఇంత ముందుకేమో 5 6 పోటేస్తే అడావుడిగా అందరిని కూసబెట్టి మాట్లాడి వేలం ప్రకటనలు లేకపోతే నీదంతా నాదంతా అలా బరి ఉంటుండే. ఇప్పుడు లేరు, బతలాడుతురు. హైదరాబాద్లో ఉన్న వాళ్ళని అరే నీ దగ్గర పైసలు ఉన్నాయి కదా, ఎంతో కొంత నువ్వు వస్తే ఊరికి లాభం అవుతుంది అంటే గ్రామాల్లో ఉన్న వ్యక్తులు కూడా హైదరాబాద్లో ఎందుకు రామంటారు? మన దగ్గర 10 రూపాయలు ఉన్నాయి, వాడు తినడు, గ్రామం నుంచి వచ్చే పైసలు తినడు, కానీ మా దగ్గర ఉన్న పైసలు తీసుకొచ్చి మోరియో లేకపోతే ఇల్లు స్కూల్ ఏదో కట్టిస్తాడని చెప్పి ఆలోచనతో అందరూ కూడా హైదరాబాద్ ఉన్న ఆర్థికంగా ఉన్న వాళ్ళని తీసుకొచ్చి పెట్టుకుంటారు. గ్రామాలలో సేవ చేసిన వాళ్ళు కూడా ఏమో నేను నిలబడితే గ్రామానికి ఉపయోగపడా, నాకు ఉపయోగం కాదు, రూపాయి కూడా రాదు ప్రభుత్వం నుంచి, ఎందుకు పోతావని కానీ ఎవరినో హైదరాబాద్కి వెళ్ళి తీసుకొద్దాం, వాడు వస్తే 10 రూపాయలు పెడతాడని ఆలోచనతో ఉన్నారు.